ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, సచ్చేటప్పటికి 100 కోట్లు సంపాదించి సచ్చాడు. తమ్ముడు వినండి నాన్న, సచ్చేటప్పటికి జీవితం అంతా గురి పెట్టుకొని 100 కోట్ల సంఖ్య పూర్తి చేసే సావాలని పెట్టుకొని సంపాదించి సంపాదించి సంపాదించి, అప్పట్లో 100 కోట్లు అంటే పెద్ద మొత్తం. ఇప్పుడు 100 కోట్లు సంపాదించి సావాలనుకున్నాడు. 100 కోట్లు సంపాదించి పిల్లలకి ఇచ్చి చచ్చిపోయాడు. ఆ సొమ్ము తీసుకొని పిల్లలు ఏమన్నా సుఖపడ్డారా అంటే, కుప్పల తెప్పల డబ్బు ఉంది కనుక దరిద్రపు అలవాట్లన్నీ వచ్చినాయి వాళ్ళకి. చెడిపోయిన వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు. మరి డబ్బు ఉన్నాడు కదా వాళ్ళ పిల్లలు, అప్పనంగా వాళ్ళ అయ్య సంపాదించి పెట్టింది, వీడు కష్టపడింది కాదు, దాని విలువ తెలియటానికి కష్టపడ్డోడు పోయాడు. ఇది కష్టపడకుండా సొమ్ము వచ్చింది, సొమ్ముతో పాటు స్నేహాలు వచ్చినాయి. వాళ్ళతో కలిసి వీళ్ళు తాగుళ్ళు తిరుగుళ్ళు పడాల్సిన పాటలన్నీ పడి 70లో జావాల్సినోడు 30లోనే తెచ్చాడు. ఇంత కష్టపడి వీడు 100 కోట్లు కొప్పేసింది పిల్లల్ని బతికించుకోవటానిక సాగు కొట్టుకోవటానికి అన్న ప్రశ్న నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం. బాగు చేసుకోవటానికే అవి సంపాదించాడు, వీళ్ళు నాశనం చేయటానికే? ఒక్కసారి ఆలోచించండి మీరు. ఈరోజు కొంతమంది తపన పడతా ఉంటారు, కొప్పేయాలి 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 కొప్పేయాలి, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు. అంటే తిక్కలోడా, కష్టం అనేది బిడ్డకి అసలు అలవాటు లేకపోతే వాడు పెందలాడి పోతాడు. వాడికి కూడా కష్ట సుఖాలు తెలియాలి, లాభ నష్టాలు తెలియాలి, మంచి చెడ్డల స్పృహ వాడికి ఉండాలి. కాబట్టి ఏదో ఉండటానికి తినటానికి లైన్ చేయటమే నీ పని, అంతేగాని వాడు ఏదో చేద్దాం అనుకుంటే వాడు ఏదో అయిపోతాడు, డౌట్ లేదు. కావాలంటే పోయి చూడండి ధనవంతుల పిల్లల్ని చాలా వరకు ఎలా ఉన్నారో. అవునా? ఒక ఆయన ఉన్నాడు, వినాలి ఇది బాగా మీరు. 100 కోట్లు సంపాదించినోడు, వాడి పిల్లలు ఏమయ్యారు?